చిత్తూరు జిల్లా దేవరంపేటలో హోంమంత్రి అనిత పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. అంబేద్కర్ దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న నేరస్తులకు వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నేరస్తుల ఆటలు సాగుంటున్న మంత్రి అనితతో మా ప్రతినిధి మనోహర్ ఫేస్ టు ఫేస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గము వెదురుగుప్పం మండలం దేవరంపేటలో ఏదైతే ఈ నెల 3వ తేదీ అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్నటువంటి ఘటన పైన ఈవేళ హోంమంత్రి అనిత కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ చేరుకున్న తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడ ప్రజల నుంచి పెద్ద బహిరంగ సభలో కూడా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర అన్నింటిని కూడా ఆమె ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి అంశాలపైన మనతో అనిత గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, అంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ సంఘటన ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలండి. ఎందుకంటే అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్న ఈ నేరస్తులు, రాజకీయ ముసుగులు నేరస్తులందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ ఆటలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగవు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఎంత ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యామో మీరే చూశారు. ఎక్కడైనా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి కానీ, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అంటే మనం చూసాం, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇలాంటి ప్రయత్నాలకు ప్రయత్నించడం మరి ఎట్లా ఇవి ప్రయత్నించడం కదండి, వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది. అలా నేర ప్రవృత్తి అన్నది వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలో ఉంటుంది. కాబట్టి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా ఎమర్పాటు లేకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దయచేసి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మేమందరం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ బెయిల్ మీద మేము బయటకు వస్తాం అది ఇది అని మాట్లాడుకుంటారు. అతి తొందరగా శిక్షలు పడేటట్టుగా కూడా మేము ఈ రోజు చర్యలు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సీఎం పైన కేసులు నమోదు చేయాలని టీడీపీ శ్రేణులు దీన్ని బాగా ఉధృతం చేస్తాయి. అంటే ఆయన పైన అతని మీద కేసు పెట్టాలా వద్దా ఏంటన్నది అతని విజ్ఞతకు వదిలేస్తున్నాం. అది డిపార్ట్మెంట్ పరంగా జరిగిన పరిస్థితి జరుగుతూనే ఉంటుంది. కానీ మేము చెప్పేది ఏంటంటే, ఒక దళితుడిగా ఈరోజు అన్ని సౌకర్యాలు కూడా పొంది ఒక ఎమ్మెల్యేగా నెగ్గి ఒక డిప్యూటీ సీఎం అయ్యి అదే అంబేద్కర్ గారిని ఆసరాగా తీసుకుని రాజకీయాలు చేయడం అన్నది ఆయన పెద్దరికానికి మచ్చ, ఆయన రాజకీయ చరిత్రకు కూడా మచ్చ. అలాంటి పరిస్థితులు ఉంటే వీలైతే కామ్గా ఊరుకో, నీకు చేత కాదు, నిన్ను బయటకు వచ్చి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంట్లో కూర్చో, అంతే తప్పించి మళ్ళా బయటకు వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అలా మాట్లాడితే నిజంగా దళితులు ఎవరు కూడా క్షమించరు అనకూడదు. కానీ అతను తల్లిదండ్రులు కూడా అతను క్షమించే పరిస్థితిలో ఉండరు. ఇది మొత్తానికి ఏదైతే ఈవేళ దేవరంపేటకు హోంమంత్రి అనిత చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పరిశీలించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి వైసీపీ ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్తుకు ముప్పు ఉంటుందనే ఒక ప్రధానమైన లక్ష్యంతోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి, దేవరంపేట నుంచి.